సార్ దామోదర్ సంజయ్ గారి ట్రైనింగ్ జరుగుతున్నాం. వారు మన ఎక్కడో పెద్దపాడు గ్రామానికి చెందిన మొట్టమొదటి లలిత సీఎం. దేవాలయంలో ఉన్న రోజుల్లోనే ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్, ఆల్ ఇండియా కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా చేశారు. ఆయన హానెస్ట్కి మార్కెట్ ఆయన అతి పావర్టీ లైఫ్ కింద జన్మించిన వారు దళిత సమాజాన్ని ఆనాడు అక్కడ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే పైకి తీసుకోవాలనే కష్టం ఉందో అదే భావాలు కలిగిన సంజయ్ గారు కూడా ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చదువుకున్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోవడము, ఎల్ఎల్బి చదవడము, తర్వాత వారి పేరు పైన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ విశాఖపట్నంలో లా కాలేజ్ అని ఒకటి వాళ్ళు పెట్టడము, తర్వాత వితంతువులు పెన్షన్ ఇచ్చింది కూడా, పెన్షన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా వారే. తర్వాత ఇప్పుడు ఏసీపీ ఉంది కదా, యాంటీ బ్యూరో కరెక్షన్ అనే సంస్థను స్థాపించింది కూడా దామోదర్ సంజయ్ గారు. ఆయన విద్యార్థికి మారిపోయారు. ఆంధ్రదేశంలోనే రెండవ ముఖ్యమంత్రి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మారుమూల ప్రాంతం నుంచి ఆ స్థాయికి ఎదగడానికి కఠోరమైన శ్రమ, పరిశ్రమ, అంకిత భావము ఇవన్నీ కలగలిపి నిస్వార్థంగా ఎవరైతే సేవ చేస్తారో వారు చిరస్థాయిగా నిలబడతారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో కూడా
చాలా పనులు అలంకరించారు. ఇంకా మన ప్రాంతానికి తీసుకుంటే, కర్నూలు ప్రాంతానికి తీసుకుంటే గుండ్రేవుల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్కి పులిచేతల ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన వ్యక్తి. అంటే ఏ రంగంలో తీసుకున్నా సరే ఆ రంగంలో నిస్వార్థంగా సేవ చేయడం ఒక్కటే. ఇప్పుడు స్టూడెంట్గా మీరు కూడా ఈ భావాలను పులుసుకుంటుకొని మీరు కూడా తయారు కావాలి. మీరు కూడా సమాజంలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి రేపటి తరం మీరు కాబట్టి ఆ రేపటి తరంలో మీరు కూడా ఒక వ్యక్తిగా సమోత్తమైన అంటే ఉన్నత స్థానానికి చేరుకోవాలనే భావాలు ఎప్పుడైతే మనము అనుకుంటామో ఆ భావాలను అది కంప్లీట్ చేయడానికి మొదట నువ్వు కృషి చేయాలి. ఎన్నో విమర్శలు వస్తాయి, వాటిని స్వీకరించి ధైర్యంగా ముందుకు నడవాలి. పవర్టీ ల్యాండ్ కింద వాళ్ళను పైకి తీసుకురావడానికి చాలా ఎనలేసి చేసిన వ్యక్తి మన దామోదర్ సంజయ్ గారు. ఈరోజు మార్నింగే టీవీ మేడం గారు, డిఎస్ సంజయ్ మేడం గారు ఫోన్ చేస్తే, సార్ రేపు మీరు కూడా రావాలి, మీరు ఖచ్చితంగా రండి, రేపు కలెక్టరేట్ ఉంటే ర్యాలీ ఉంటుంది, ఇది గవర్నమెంట్ తరఫున ఆఫీసర్ పండుగ అని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ఒకటే ఆలోచన, విద్యార్థులుగా మీరు చేయవలసింది ఒకటే, ఉన్నత భావం కలిగి ఉండాలి, ఉన్నతమైన ఆలోచనలు కలిగాలి. మీరు 10 మందిలో ఉన్నా సరే మన కాలేజీ పేరు ఎక్కడి నుంచి వచ్చామంటే మన కాలేజీ ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి ఫలాని ప్రోడక్ట్ అని 10 మందికి తెలియజేయాలి. ఒక్కటే ఆలోచన, వారు లా చదివేటప్పుడు తినడానికి కూడా సరిగా తిండి లేదు ఇంట్లో. ఆ ఊరి గ్రామ పెద్దలు కొద్దిగా డబ్బు పంపిస్తే అది తిని దానికి లక్ష్య సాధన కోసము నిశ్చయించిన వ్యక్తి. ఇప్పటికీ వారి ఇల్లు, వారి నిశ్చయించిన అలానే పెట్టి ఏపీ గవర్నమెంట్ దానికి ఒక మ్యూజియం లెక్క తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్ననే కలెక్టర్ గారి మీటింగ్ కూడా అయింది. ఆ కలెక్టర్ గారి మీటింగ్లో కలెక్టర్ గారు కూడా ఆ ఊరిని విజిట్ చేసి ఆ ప్లేస్లో రేపు స్టూడెంట్స్కి కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళంతా పిలిచి అక్కడ ర్యాలీగాకి వెళ్ళి ఆ దామోదర్ సంజయ్ పార్క్ ఉంది మనకి ఆపకూడలో, అక్కడ ఒక బహిరంగ సభ జరుగుతుంది. పిల్లలకి అక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అక్కడ నుంచి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ చేయడానికి కాకుండా ఉదయము ఆ ఫంక్షన్, తర్వాత ఇప్పుడు ఈ ఫంక్షన్, ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు పెద్దవాళ్ళు ఏ విధంగా చేసి భారతదేశం ఏ విధంగా సేవ చేస్తున్నారో నిస్వార్థంగా మనం కూడా ఆ విధంగా తయారు కావాలి. మనలోని వివక్షత పోవాలి. ఆల్వేస్ స్టూడెంట్ ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్స్నే డెవలప్ చేయండి, నెగిటివ్ థింకింగ్స్ కాదు. ఇప్పుడు మీరు చేయవలసిన సేవ అంతా ఏం లేదు, మీరు కరెక్ట్గా కాలేజీకి వస్తున్నారు, తర్వాత మీరు రేపు బయటకు పోయి ఎగ్జామ్స్ రాస్తారు. ఆ ఎగ్జామ్స్లో మీరు పాస్ కావడం అనేది దేశ సేవ అంతే. మీరు 10 మంది పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. 10 మందిలో ఉన్నా సరే మీ వైపు చూడాలి. మీరు ఆ విధంగా మీరు స్కిల్ నేర్చుకుంటే కదా ముందుకు పోతారు. సో హాల్ టికెట్లు ఎటు డౌన్లోడ్ చేస్తున్నాం, వస్తాయి. 18 or 19 తేదీన మీ హాల్ టికెట్ ఇష్యూ చేయబడతాయి. అందరూ కాలేజ్ నుంచి సర్వీస్ వస్తుంది. తర్వాత మళ్ళీ గారి జయంతి సందర్భంగా మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మన కళాశాల ప్రిన్సిపాల్ గారు డాక్టర్ ఎస్ నాగస్వామి గారు, సీనియర్ అధ్యాపకులు రామకృష్ణ సార్ గారు,
విజయశేఖర్ సార్ గారు, చిన్నమల్లేశ్వర్ గారు, మిగతా అధ్యాపకులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనము దామోదర సంజీవ్ గారు మన కర్నూలులో గెలిపించి ఒక రెండవ ముఖ్యమంత్రిగా అవడం అనేది మన కర్నూలు రాష్ట్రానికి మన జిల్లాకే గర్వకారం చెప్పుకోవాలి. ఎందుకంటే వారు మొట్టమొదటిగా 1921 సంవత్సరంలో ఫిబ్రవరి 14 మనకి కర్నూలు మండలంలోని పెద్దపాడులో జన్మించారు. అంటే చిన్న గ్రామంలో జన్మించినాడు. 5వ సంతానంగా జన్మించినాడు దామోదర సంజయ్ గారు. ఆ కుటుంబంలో 5వ సంతానం, అంటే చివరి సంతానం. అంటే లాస్ట్ సంతానం జన్మించినాక 2 నెలలకే వాళ్ళ తండ్రి గారు మరణించారు. అంటే పేద కుటుంబంలో జన్మించి తండ్రి గారు లేక తల్లి కూలి పని చేసుకుంటా బిడ్డల్ని పోషించి మరొక ముఖ్యమంత్రి అయినారంటే మనం ఎంత గమనించుకోవాలి. అది మన జిల్లా యొక్క ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారు ఒక రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారంటే ఎంత గౌరవం చెప్పుకోవాలి. అంటే అటువంటి గొప్ప వాళ్ళలో కుటుంబంలో మనం జన్మిస్తున్నాం కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఫిబ్రవరి 14 అంటే మనం గుర్తుకొచ్చేది ఒకటి ఉంటుంది, మీకు అంతా తెలుసు. ఏమొకటి ఫిబ్రవరి 14 ఏం జరుపుకుంటాం మనం? ఏం చెప్పుకుంటామమ్మా? అవన్నీ గుర్తుంటాయి. మన గొప్ప నాయకులు, మన స్వతంత్రం చేసిన వాళ్ళ పేర్లు అయితే మనకి ఎప్పుడు గుర్తుంటాం. వాళ్ళ విషయం అంటే మనం గుర్తుంటాయి కదా. కాబట్టి ఇటువంటి గొప్ప నాయకులు మనం తెలుసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఎక్కడికి పోయినా కూడా మేము హైయర్ స్టడీస్లో డిగ్రీకి పోయినా, పీజీకి పోయినా, ఎక్కడికి పోయినా కూడా మన కళాశాలకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇటువంటి నాయకులు స్మరించుకోవడం ఎక్కడా ఉండదు. అది గుర్తుపెట్టుకోండమ్మా. వారి యొక్క చరిత్రను తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటిలో మన యొక్క నాయకుల యొక్క పేరు కావచ్చు, క్రీడల పేరు కావచ్చు, మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో వాళ్ళ జన్మదినాలు, బర్త్డే, డెత్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేపొద్దున కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజు మనకి నాకు తెలిసి ఈ సంవత్సరానికి సెకండ్ వాళ్ళకి కూడా ఈ చివరి రోజు కావచ్చు. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ కళ్ళకి ఉండకపోవచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం స్మరణ చేసుకోవాలి. వారు ఎక్కడున్నా కూడా మనం వాళ్ళని గుర్తించుకోవాలి. వారి యొక్క జీవితం తెలుసుకోవాలి. వారు ఏ విధంగా దేశానికి కోసం పోరాడారో, వాళ్ళ చరిత్ర ఏంటి, వారి వల్ల మనం ఈ విధంగా జీవిస్తున్నాము, వారు ఉండబట్టి మనం ఈ విధంగా స్వతంత్రంగా మన హక్కులు మనం కాపాడుకుంటూ తిరుగుతున్నాం. కాబట్టి అటువంటి దేశంలో మన పిల్లలుగా గర్వకారం చెప్పుకోవాలి. అటువంటి దేశ నాయకుల్ని మనం ప్రతిరోజు స్మరించుకోవాలి. మన తల్లిదండ్రులు మనం గర్వించినట్టయితే వాళ్ళ గురువులుగా మనకి దేశాన్ని కాపాడి మన స్వతంత్రం తీసుకొచ్చి మన బ్రిటిష్ వారి చేతిలో ఎంతో మంది బాధితులుగా ఉన్నప్పటికీ వారు మన దేశం కోసం పోరాడి ఎన్నో శిక్షలు అనుభవించి మన స్వతంత్రం తీసుకొచ్చారు. మరి అటువంటి గొప్ప నాయకులు మనం స్మరించుకొని రేపు రాబోయే పరీక్షల్లో కూడా మంచిగా చదువుకొని ఒక టైం టేబుల్ తయారు చేసుకొని మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ పెట్టుకొని మార్నింగ్ 4 o'clock లేచి ఈవినింగ్ 10 నైట్ 10 వరకు చదువుకొని పడుకొని మార్నింగ్ తొందరగా లేచి మన యొక్క టైం టేబుల్ని, మనకు ఉన్న 5 సబ్జెక్టుని ఒక టైం టేబుల్ ప్రకారం రాసుకొని మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో, ఏవైతే మనకు చదవడానికి ఇబ్బంది ఉన్నాయో, ఏవైతే మనకు మార్క్స్ తక్కువ వస్తాయో వాటిని ఒక టైం టేబుల్ తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఈ యొక్క ఎగ్జామ్స్ మనకు ఉన్న టైంని మీరు వేస్ట్ చేసుకోకుండా, సమయపాలన పాటించకుండా, వృధా చేయకుండా, ఎక్కడంటే ఇక్కడ తినకుండా పాయసం ముఖ్యంగా మీరు కూడా నాకు చక్కగా ఒక టైం టేబుల్ తయారు చేసుకొని మీకు ఏవైతే ఈ సార్ వాళ్ళు క్లాస్ టీచర్లు ఏవైతే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పారో వాటిని ప్రిపేర్ చేసుకొని ఒక నోట్స్ కూడా చదువుకుంటే ఖచ్చితంగా మన కళాశాలలో మంచి మార్కులు పాస్ కావడం అంటే 10 మార్కులు పాస్ కావడం కదమ్మా. ఖచ్చితంగా మంచి మార్కులు పాస్ అయితే రేపు పొద్దున హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు అది మనకి ఈ మార్కులు కొనుక్కోండి. ఎందుకంటే మనం ఏం చేశామనేది మన మార్కుల ద్వారానే మనం ఇష్యూ చేస్తారు. కాబట్టి ఆలోచించి వాటిని తీసుకోండి. ఈ టైం వేస్ట్ చేసుకోకుండా మీరు మార్నింగ్ పెట్టుకొని మంచి మార్కులు తీసుకుంటారని మన కళాశాలకి 100% ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మనము స్వతంత్ర సమరయోధులు, తర్వాత మహామౌలను వాళ్ళ జన్మదినాలు మనం స్మరించుకున్నాము. ఓకే, సో వారికి దామోదరం సంజయ్ గారికి ఏమైనా తేడా ఉందా? మన వారి బర్త్డే దినోత్సవాలు జరుపుకున్నప్పుడు ఏ రాష్ట్రము భారతదేశంలో ఎక్కడ ఉందో సూచిస్తూ ఎంత దూరంలో ఉంది, ఎలా ఉంది ఆ ప్రాంతాన్ని మనము డిస్కస్ చేసేవాళ్ళము. అదే ఇప్పుడు దామోదరం సంజయ్ గారు వారు పుట్టిన ప్రదేశము పెద్దపాడు గ్రామము కర్నూలు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే వారు పేద కుటుంబంలో జన్మించినా కూడా ఎదుగుదలకు పేదరికం అడ్డం కాదని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండవ ముఖ్యమంత్రిగా వారు పనిచేశారు 1962 సంవత్సరంలో. అలాగనే వారి కృషి ఫలితంగా ఏఐసిసి కార్యదర్శిగా యంగెస్ట్ కార్యదర్శిగా అప్పుడు వారికి 38 ఏళ్ళే. భారతదేశంలోనే ఏఐసిసి కార్యదర్శిగా వారు ఎన్నికయ్యారనమాట. వారి నిస్వార్థ సేవతో అంచెలంచెలుగా ఎదిగారనమాట. మరొకసారి రిపీట్ చేస్తున్నా, పేదరికము ఎదుగుదలకు అడ్డం కాదని వారు అంచెలంచెలుగా మంచి చదువుకొని ముఖ్యమంత్రిగా ఎదగాలంటే ఎన్నో అడ్డంకులు ఉంటాయి. రాజకీయంగా కానీ ఆర్థిక పరంగా కానీ అవన్నీ ఎదుర్కొనే వాళ్ళు ముఖ్యమంత్రిగా చేశారంటే చాలా గొప్పవారు. మనం కర్నూలు వాస్తవులందరూ చాలా గర్వపడాల్సిన విషయము. అలాగనే యువత మీరంతా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అందించాలని ఆశిస్తూ ఇంకొక ముఖ్య విషయం ఏమంటే వారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. వృద్ధాప్య పింఛన్ని భారతదేశంలో ఎప్పుడు లేదు. 1962లో వారు ప్రవేశపెట్టారు. అంటే 60 ఏళ్ళ కన్నా పైబడిన వాళ్ళను వృద్ధాప్య పింఛన్ని ప్రవేశపెట్టారు. వారు మొట్టమొదటిగా భారతదేశంలో లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఆ ఘనత వారికే దొరుకుతుంది. అలాగనే మీరు కూడా బాగా చదివి వారి ఆశయాన్ని మీ ఆశయాన్ని చేకూర్చాలని ఆలోచన senior lecturer, my dear colleagues, and my dear students, good evening, Ananda. అవసరం సంజీవయ్య ఒక అట్టడుగు స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడంటే ఎన్నో రోజులు పస్తులుండి, ఎన్నో రోజులు కష్టపడి, ఎన్నో రోజులు ప్రణాళిక వేసుకున్నారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి, ఏఐసిసి ప్రెసిడెంట్, ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి, దళిత సామాజిక వర్గంలో మొదటి ముఖ్యమంత్రి, ఇవన్నీ ఒక రోజులో కావు. అదేవిధంగా ఒక విద్యార్థి టాప్ పొజిషన్ పోవాలంటే సోషల్ కండిషన్, ఎకనామిక్ కండిషన్, ఫిజికల్ కండిషన్, మెంటల్ కండిషన్, ఈ 4 ఉంటాయి. ఈ 4 కండిషన్లో ఏ ఒక్క కండిషన్ బ్యాలెన్స్ చేయలేకపోతే ఒక విద్యార్థి టాప్ పొజిషన్కి వెళ్ళలేడు. అంటే సామాజిక అంశాలు, అంటే మన చుట్టూ ఏం జరుగుతూ ఉన్నాయి. ఈ ఎకనామికల్ అంటే ఏంటి, డబ్బు సంబంధించింది. మెంటల్ అంటే ఏంటి, మన మైండ్ సెట్ మొత్తం చదువు పైన ఉండాలి, వేరే వాటి పైన కాదు. మరి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు మన చుట్టూ అబ్జర్వేషన్ ఉండాలి. ఉదాహరణకి తల్లి సంరక్షణలో ఉంటుంది. మరి సంక్రాంతిలో పందాలు పెడతారు, పథకాలు సాధిస్తారు, నాటుకోళ్ళు పెట్టారు, పుంజు. మరి ఒక చిన్న కోడి పిల్ల పందెంకి వెళ్ళాలి అంటే ఫస్ట్ తల్లి సంరక్షణలో పెరగాలి, తర్వాత బరిలో దిగాలి. అంటే మీరు ఆ నాటుకోడి పిల్ల ఇండిసిప్లిన్ ఉందనుకో ఏం చేస్తుంది, పాము మింగేస్తుంది. పల్లెల్లో పాములు ఎక్కువ ఉంటాయి, లేదా ముంగీసి మింగేస్తుంది, లేదా గద్ద తినేస్తుంది, లేదా ఇంక కుక్కలో నక్కలో కోడికి తినేస్తుంది. ఇండిసిప్లిన్గా ఉంటాయి. అంటే మీరు కూడా కోడి పిల్లలు లాంటి వాళ్ళు. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కోడి పిల్లలు, మీరు ఇండిసిప్లిన్గా ఉందంటే బయట ఎవడో వచ్చేసి మిమ్మల్ని నాశనం చేసేస్తారు. లేదు, మీరు ఇండిసిప్లిన్గా ఉన్నారనుకోండి, గద్ద సీసీ కెమెరా మిమ్మల్ని ఎక్కడ వెళ్ళిపోతారు. మీరు ఇండిసిప్లిన్గా ఉన్నారనుకోండి, స్క్వాడ్ వస్తుంది, పట్టుకొని వెళ్ళిపోతారు. మీరు ఇండిసిప్లిన్గా ఉన్నారనుకోండి, ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేసి పట్టుకొని వెళ్ళిపోతారు. అంటే ఏంటి, ఇక్కడ కోడి పిల్ల డిసిప్లిన్గా ఉండాలి, గమ్యం వైపు ప్రయాణించాలి. గమ్యం వైపు ప్రయాణించకపోతే కోర్స్ కాలం పెట్టేస్తారు. ఎందుకు అంటే ఇవన్నీ ఉంటాయి సమాజంలో. వీటన్నింటినీ తప్పించుకొని నువ్వు పాస్ అయ్యి పథకం సాధించాలి అంటే ఫస్ట్ నువ్వు డిసిప్లిన్గా ఉండి సక్సెస్గా నీ జీవితం వైపు ప్రణాళిక వేసుకుంటే యూ విల్ బి సక్సెస్. సదావకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. గౌరవనీయులైనటువంటి డాక్టర్ నాగస్వామి నాయుడు సార్ గారికి, మన సీనియర్ అధ్యాపకులు రామకృష్ణ సార్ గారికి, శేఖర్ సార్ గారికి, మరి మల్లికార్జున సారు, మరి ఉత్పత్తిరావు సార్ గారికి, మన అధ్యాపకులందరికీ కూడా ఈ సభాముఖంగా నేను మీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి దామోదర సంజీవయ్య గురించి నేను చెప్పాలంటే ఆయన
ఒక బలహీన వర్గాల్లో ఒక ఎస్సీ కుటుంబంలో బలహీన వర్గాల కుటుంబం ఉంది. ఆ కాలంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే ఎంతో అంటరానితనంగానే అనుకుంటారు. కానీ ఆ అంటరానితనం ఆ పరిస్థితులు ఆ కాలంలో కూడా అది అడ్డు రాలేదు మన ఎదుగుదలకు. ఆయన చదువు కూడా ఇప్పుడు మన కరెంటు ఇవన్నీ ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఫ్యాన్ల కింద వస్తున్నారు. కానీ ఆయన లాంతర్ కింద కరెంట్ లేకుండా లాంతర్ కింద ఆయన పరిస్థితి నుంచి ఆ కాలంలో దళితులు చదువుకోనించడం కూడా కాదంట. మరి ఆ పరిస్థితి నుంచి ఆయన ముఖ్యమంత్రి ఎదిగినాడంటే ఆయన కృషి పట్టుదల మరి ఎంతో ఉంది. మరి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఇందిరాగాంధీ గారు నెహ్రూ కుటుంబం వాళ్ళు పంపించిందే వాళ్ళందరూ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఎంక్వైరీ చేసిన విషయాలు. మరి పోతే మాకేమైనా బియ్యం కాపించున్నారో గవర్నమెంట్ నుంచి మాకేమైనా సహాయం చేస్తున్నారో అని వాళ్ళ అమ్మ ఎదురు వచ్చిందంట. చూపిందంట వాళ్ళ అమ్మ పేరు నాకు చెప్పినారో నాకు మంచి వాళ్ళే అమ్మ కరెక్ట్. మరి వచ్చే మాకేమైనా సహాయం చేసి వస్తున్నారేమో మాకేమైనా వస్తున్నారంటే కాదు మళ్ళీ మీ కుమారునికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు అని చెప్తే మరి ఆయన ఫాలోయింగ్ అంతా వాళ్ళు ఢిల్లీ వాళ్ళు దాన్ని ఎక్కువ చేసి ఇస్తాడు ఇంకా రాజకీయాన్ని కట్టకొచ్చాడు అనేది కనిపెట్టారు. మరి గెలిచిన తర్వాత ఢిల్లీకి మరి హైదరాబాద్ రాజధానికి రమ్మంటే ఆయన కట్టుపెట్టారు. ఇప్పటికి కూడా ఉంది దాన్ని భద్రంగా ఆయన వాటిని కట్టుపెట్టా. నేను చూసినాను ఆయన లాక్డౌన్లో అదే సార్ ఇచ్చినది కూడా ఆయన ఇంటికి వేయించాలని. మరి తీసుకొని పోతే ఇదేంటయ్యా అంటే నా కట్టుపెట్టారు నా కథ నా బట్టలు ఇవేంటున్నాడు. ఢిల్లీకి పిల్లలకి కూడా ఆయన కట్టుపెట్టారు. ఆయన అది ఈ పిల్లలకి కూడా ఆయన కట్టుపెట్టారు. ఆయన లాక్డౌన్ అన్నీ ఉంటాయి. కానీ ఆ స్థితికి వచ్చినారంటే మరి మీరేమి ఇన్ని సౌకర్యాలు పెట్టుకొని మీరు ఎందుకు మీరు సాధించలేమనేది దయచేసి మీరందరూ కూడా చదువు మీద కాన్సెప్ట్ చేసి మరి అధ్యాపకులకు మంచి పేరు మా కాలేజీకి మంచి పేరు తెస్తారని నేను ఆశిస్తున్నాను. భాషలో అయినా మెసేజ్ అందించి ఇచ్చిన మన భాష ధైర్యం మన ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ప్రియతమ గౌరవ ప్రిన్సిపల్ లయన్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ సార్ గారు, వేదిక పైన ఉన్నటువంటి సహాధ్యాపకులు రామకృష్ణ సార్, మల్లికార్జున సార్, ములుగన్ సార్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి ఎంతకాలం భూమి మీద చెల్లించినామో కాదు, ఎంత మంచి పని చేసి సమాజంలో ఉన్నత స్థితికి ఎదగామన్నది ముఖ్యం. దానికి స్ఫూర్తి ఉదాహరణ మన కళ్ళ ముందు ఉన్నటువంటి దామోదరం సంజీవయ్య. అక్కడ లాస్ట్ బెంచ్లో ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇలా కథలు చెప్పినట్టుగా అతను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి అతన్ని ఇంత స్థితికి చేర్చడానికి మరి ఏమైందొచ్చు కారణం? ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉందా? కాదు. మరి ఒకే ఒకటి కారణం, అతనికి ఉన్నటువంటి నిజాయితీ. భాస్కర్ కూడా చెప్పాడు, అతనికి ఉన్నటువంటి నిజాయితీ. ఇప్పటికి కూడా మనము రాజకీయ నాయకులను చూస్తే ఒక వీధి కార్పొరేటరో లేదంటే మున్సిపల్ చైర్మన్, ఒక ఎమ్మెల్యేనో, ఒక మినిస్టర్ అయితే ఒక్కొక్కరికి ఎంతో ఆస్తులు పోగేసింటారు. మరి ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో విజయవాడ గోపాల్ రెడ్డితో పాటు నీలం సంజీవ్ రెడ్డితో పాటు మంత్రిగా పనిచేసినాడు 2 పర్యాయాలు. మరి కేంద్రంలో లాల్ బహదూర్ శాస్త్రితో పాటు మరి ఇందిరాగాంధీతో పాటు కేంద్ర శ్రామిక ఉద్యోగ శాఖ మంత్రులుగా చేశారు. అయినా అతనికి ఒక బంగళా లేవు, కార్లు లేవు. మరి ఏముంది ఆయనలోనే ఒక గుణము, సిన్సియారిటీ, నిజాయితీ. కాబట్టి ఆ నిజాయితీ అతన్ని ఢిల్లీ దాకా నడిపించింది. అతను పాఠశాల విద్యలో ఉన్నప్పుడు ఏ మాత్రం రాజకీయాలపై ఆసక్తి లేదు. తమ ఊర్లో ఉన్న 4వ తరగతి వరకే చదివాడు పెద్దపాడు. అయితే సాగోలు అన్నట్టుగా వాళ్ళ నాన్న చనిపోతేనే ఆ ఊర్లో ఎందుకో ఉండకూడదని పేలకూర్తి అనే ఊరికి వెళ్ళారు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్దపాటికి వచ్చి 4వ తరగతి చదివిన తర్వాత మరి తండ్రి లేక 3 రోజులకే చనిపోయినాడు. తల్లి సుక్కులమ్మ నేత పని కూలి పని చేస్తూ పోషించేది. మరి వాళ్ళ పెద్దన్నయ్య, కుటుంబంలో పెద్దన్నయ్య, ఆయన పేరు చిన్నయ్య. అతనే నా తమ్ముడు చదవాలి, తెలివైన వాడని చెప్పి తమ్ముడిని తీసుకొచ్చి కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్లో SSLC వరకు చదివితే స్కూల్లోనే టాపర్గా తన ప్రతిభ చాటు.
మరి ఆసక్తిని గమనించి వాళ్ళు అన్నవారు ఎంతైనా సరే మా తమ్ముని చదివించాలని లా అనే విద్య న్యాయశాస్త్ర విద్య చదివించారు. అప్పుడు అతనికి ఉన్నటువంటి సహచరుల వల్ల రాజకీయాలంటే కొంత పరిజ్ఞానం వచ్చింది, రాజకీయం అంటే ఏమో కొంత తెలుసుకోగలిగినాం. అయినా అతను రాజకీయాల్లో ప్రవేశించాలని లేదు, అవకాశాలే వాళ్ళ ఇంటికి డోర్ స్టెప్ వచ్చాయి. అందుకే అంటుంటాం ఆపర్చునిటీ నాట్స్ ది డోర్ వన్స్ ఇన్ ఏ లైఫ్ అంటారు. అంటే అదృష్టం అనేది ఒకే ఒక్కసారి మన ఇంటి తలుపు కడుతుంది. అంటే మీలోన పట్టుదల శ్రమించే శక్తి ఉన్నప్పుడు. కాబట్టి మీరు కూడా ఎందుకు ఒకసారి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి వాళ్ళు ఇక్కడ సాధారణ వ్యక్తిగా ఉండి అసాధారణమైన స్థాయికి ఎదిగారు. వీళ్ళ జీవితాలను మనం స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శవంతంగా తీసుకున్నట్లయితే ఏ కొత్త మందిలో మార్పు వస్తుంది అనే ఉద్దేశంలో ఇక్కడ ప్రధానంగా మనం గమనించాలి విద్యార్థులారా. మరి అతను ఆ విధంగా అనేక రాష్ట్ర స్థాయిలో మంత్రి, కేంద్ర స్థాయిలో మంత్రి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన గొప్ప వ్యక్తి. అతను పెళ్లి చేసుకోవాలంటే కూడా పేదరికం అడ్డు వస్తే కదా. అతను లా చదివినప్పుడు మరి సికింద్రాబాద్లో స్కూల్లో టీచర్గా పనిచేసే కృష్ణవేణి ఆమె వివాహం అని మరి అతను మంచి ఉన్నత స్థితికి పోవడానికి ఆమె కూడా తన వంతు సహకారం అందించేది. అయితే వారిద్దరికి సంతానం లేదు. కృష్ణవేణి కానీ సంజీవ యొక్క కుటుంబానికి సంతానం లేదు. మరి ఒక సుజాత అనే అమ్మాయిని దత్తత తీసుకొని తమనే ఆ అమ్మాయిని తమ సొంత కూతురుగా భావించి అమ్మాయిని కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్తారు. సో ఇక్కడ మీరు ఒకటే గమనించండి, కృషి, పట్టుదల, పర్సివరెన్స్ అండ్ ప్యాషన్ ఉన్నట్లయితే యూ కెన్ గో టు ఎనీ స్టేజ్, యూ కెన్ రీచ్ హైట్స్ ఆఫ్ యువర్ కెరీర్. ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మనుషుగా ఉండేది ఆస్తి కాదు, మనిషికి ఉండాల్సింది ఇంకొకటి కాదు, ఓన్లీ పట్టుదల ఉండాలి. ఎప్పుడు మన కంటి చూపు లక్ష్యం వైపే ఉండాలి. రేపు ఎవరో చెప్తానని 14వ తేదీ కదా అని మంచిగా అలంకరించి సింగారించుకొని రోడ్లపైకి వస్తే చాలా చెప్పినట్టు గద్దలు ఎదురు చూస్తుంటారు, కోడి పిల్లలు ఎత్తుకపోవడం. కాబట్టి అమ్మాయిలారా రేపు ఎవరు కూడా బయటకు రావడానికి ప్రయత్నం చేయకండి. హాస్టల్ అయితే హాస్టల్లో చదువుకోండి, దేశాలను తీసుకోండి. ఎందుకంటే సమాజంలో ఒక కొత్త ట్రెండ్ అంటే ఒక యొక్క తేదీని అడ్డం పెట్టుకొని జులైగా తిరిగి ఎంతో మంది పెద్దవాళ్ళు ఇంకా అతలాంటి ఒక ఆలోచన ఉన్నటువంటి ఒక విధ ఒక ప్రేమ అనే ఒక పేరుతో అతను చెప్పినటువంటి తల్లిపల్లి కబుర్లో అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు అనేక పెద్ద పెద్ద సంస్థలు వస్తాయి. మీకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి మీకు డిగ్రీ అయిపోయారు కదా. కాబట్టి ఇవన్నీ గమనించండి. బంగారు అవకాశాలను మీరు డోర్ చేసి ఆహ్వానించండి. ఇప్పుడు కూడా మీ ఆలోచనలు ఎవరైనా ఉంటే ఈ రోజు మన ఆలోచనలో వచ్చి 13వ తేదీ తీసేయండి, 14వ తేదీ వరకు కూడా వారి ఆలోచనలో పెట్టుకోవద్దండి. ఎందుకు మాట చెప్పాల్సి వస్తుందంటే మా ముందు అందరూ బాగానే ఉంటున్నారు, తీరా చూస్తే బ్యాక్డ్రాప్లో ఒక్కొక్క స్టోరీస్ ఉంటుంటే వెరీ స్టడీ చేయాలని మా రిక్వెస్ట్ మీకు దయచేసి పక్కకి ఓకే. రేపు దయచేసి బయటకు రాకండి. సెకండ్ సాటర్డే ఉంది, సండే ఉంది. ఓకే, తెలిసి అందరూ జరగాలంటే క్లోజ్